ఈరోజు తిరుమలలో పింక్ డైమండ్కి సంబంధించి ఆర్కిటెక్చరల్ సర్వే ఆఫ్ ఇండియాలో బయటపెట్టిన నిజాలు చూసిన తర్వాత రే చెత్తనా కొడక దేని పెట్టి కొట్టాలరా నిన్ను, రే ఎదవనా కొడక నిన్నేరా అని ఎవరిని అనాలనిపిస్తుంది మీకు కింద కామెంట్లో తెలియచారు. ఓకేనా? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. కలేజా మూవీ గుర్తొచ్చుతున్నా. అనాల్సిన అంటాడు మహేష్ బాబు, అక్కడ ఎవరు లేరు కదండి, ఏంటంటే అటు చూసి మాట్లాడతారంటే బ్రహ్మానందాన్ని మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారండి అని అంటాడు. అలా ఇప్పుడు మన ఈ సమాజంలో కొంతమంది ఎదవలు పదవులలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, అధికారులుగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే ఎదవ పనులు ఎంత దరిద్రంగా దారుణంగా ఉంటాయంటే, ఒకనాడు ముస్లింలు మన దేశాన్ని ఆక్రమించడం కారణం ఎవరంటే మన హిందువులలో ఉన్నటువంటి దుర్మార్గులు, స్వార్థపరులు. క్రైస్తవులు మన దేశాన్ని 200 సంవత్సరాల పైగా పరిపాలించిన కారణం ఎవరురా అంటే, మన దగ్గర కులాలు చుచ్చిపెట్టి విభజించి పాలించే కారణం ఎవరు అంటే ఇదే హిందువులలో ఉన్నటువంటి కొంతమంది శాడిస్టులు. ఇంట్లో సరిపోయింది కదా పాయింట్ కదా. మైసూరు మహారాణి ప్రమోదాదేవి, ఆమె అసలు మైసూరు ప్యాలెస్ నుంచి తిరుమల శ్రీవారికి సంబంధించి గతంలో ఏమేమి కాన్ఫ్లిక్ట్ ఇచ్చారు ఏంటన్నప్పుడు మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. మైసూరు ఆర్కిటెక్చరల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఎపిగ్రఫీ మునిరత్నం రెడ్డి, ఆయన మొత్తం చెక్ చేసి అసలు పింక్ డైమండ్ అన్నది మైసూరు రాజులు ఏ రోజు కూడా తిరుమల శ్రీవారికి ఇవ్వలేదు. 1945 జనవరి 9న ఆనాడు యువరాజు, ఒకప్పుడు యువరాజు తర్వాత మహారాజు అయ్యారు, జయచామ రాజేంద్ర వడియార్, ఆయన ఒక కెంపు హారం అని దానిని ఢిల్లీలో చేయించారు. దానిని ఆయన చిన్నప్పుడు ధరించున్నారు, అదే స్వామివారి కానుకగా ఇచ్చారు. ఇది లెక్కలలో ఉంది, పేశ్వరి లెక్కలు అంటారు చూసారా, ఆ లైక్ ఆవేలో ఉంది. 2001 అక్టోబర్ 21న శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవం జరుగుతూ ఉన్నప్పుడు మలయప్ప స్వామికి అది అలంకరించినప్పుడు భక్తులు నాణేలు అవన్నీ విసురుతుంటారు స్వామివారికి. అలా ఆ హారం ఉన్నటువంటి కెంపు ఏమైందంటే పగిలిపోయింది. దానిని జాగ్రత్తగా దానిని జాగ్రత్తగా భద్రపరిచి లెక్కలు కూడా ఉంచారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో మాట చెప్తా. 1944 డిసెంబర్ 29న ఆ రోజు మైసూర్ ప్యాలెస్ సంబంధించినటువంటి ఒక అధికారి ఎవరైతే ఐ థింక్ రాములు, ఆయన టీటీడీకి అప్పుడు కమిషనర్ లాగా ఉంటే వారికి లెటర్ రాశారు. అయ్యా 1945 అంటూ ఇంకొక 11 రోజులలో మా రాజావారు వస్తున్నారు, ఓకే, ఆయనకి తిరుపతి, తిరుమల, కాళహస్తి ఇలా మొత్తం తిరగడానికి 2 కార్లు అరేంజ్ చేసి పెట్టండి అని చెప్పేసి. ఓకేనా? సో యాజ్ పర్ రికార్డ్స్ ఏంటి, 1944 డిసెంబర్ 29న లెటర్ రాశారు మైసూర్ ప్యాలెస్ నుంచి. 1945 జనవరి 9న తిరుమలకు వచ్చినారు. అప్పుడు స్వామివారికి ఇచ్చినారు. ఏంటవి? కెంపులు పొదిగినటువంటి హారము, మరికొన్ని రత్నాలు ఇచ్చినారు. ఇందులో ఎక్కడ పింక్ డైమండ్ అనేది లేదు. ఇక 2001 అక్టోబర్ 21 అప్పుడు ఈ కెంపు అనేది పగలటము, దాన్ని జాగ్రత్త భద్రపరచడం జరిగింది. ఆ కెంపు పగిలినటువంటివన్నీ కూడా 2009లో జగన్నాథరావు కమిటీని ఒకటి వేశారు. 2010లో వాద్వా కమిటీని ఇంకోటి వేశారు. ఎందుకు? శ్రీకృష్ణదేవరాయల కాలం నాడు ఆయన ఇచ్చిన ఆభరణాలు ఏవైతున్నాయో, స్వామికి ఇచ్చిన కానుకలు ఏవైతున్నాయో మొత్తం కూడా భుజించారు, మింగేశారు, పోయి దాని ఆడవాడు చేశారు. ఆ కమిటీ కూడా క్లియర్ గా ఈ పింక్ డైమండ్ అనేది అసలు లేదని, కెంపని, అది కూడా పగిలిందని, మొక్కలు కూడా భద్రపరచని చెప్పేసి వాళ్ళు కూడా పేర్కొన్నారు. 2009లో జగన్నాథరావు కమిటీ, 2010లో వచ్చేసి వాద్వా కమిటీ, వీళ్ళంతా సుప్రీంకోర్టు ద్వారా నియమించినటువంటి వాళ్ళు. అయిందా? ఇక 2018 దీక్షితులు, రమణ దీక్షితులు, చీడ పురుగు, విష పురుగు, ఇతని అలా ఆ తిరుమల శ్రీవారి చెంత ప్రధాన అర్చకులుగా చేసిన నాకు ఇప్పటికి సిగ్గేస్తుంది. అసలు ఆ స్వామివారు ఇతరుని అసలు ఎందుకు క్షమించదు నాకు అర్థం కావాలి. ఖచ్చితంగా అనుభవిస్తాడు. 2018లో అండి స్వామివారికి పింక్ డైమండ్ అనేది ఉంది. ఆ పింక్ డైమండ్ కనిపించట్లేదు కొన్నాళ్ళుగా. దానిని ఇప్పుడు గవర్నమెంట్ టీడీపీ వాళ్ళు టీటీడీకి కూడా తెలియకుండా దానిని పట్టుకెళ్లి జెనీవాలో వేలం వేస్తారని హడావుడి చేశారు. దానిని విజయసాయిరెడ్డి హైలైట్ చేశారు. ఇక జగన్ గాని వైసీపీ వాళ్ళు కానీ అమ్మ బాబో ఏ రేంజ్ లో హడావుడి చేశారంటే
మన హిందువులలో ఉన్నటువంటి మూర్ఖులు, గొర్రెలు, అమాయకులు దాన్ని నమ్మి భయంకరంగా ప్రచారం చేసి పడేశారు. 2019లో జగన్ 151 సీట్లు వచ్చాడు. నేను ఇప్పటికి షాక్ అవుతూనే ఉంటాను, ఎలా వేశారా ఓట్లని. మొన్న 2024లో 11 సీట్లు వచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డికి, అప్పుడు షాక్ అయ్యా. 39% ఓట్లు ఎవరేశారా అని చెప్పేసి. అంటే అన్ని గొర్రెలోనే ఇంకా ఏం పర్లేదు, ఓపికగా మాట్లాడుతున్నా. అసలు ఎలా నమ్మారా బాబు అసలు? అరే కమిటీ రిపోర్టుల్లో ఉంది పింక్ డైమండ్ లేదని, ఈ రమణ దిశలు చెప్తే మీరెలా నమ్మారు? అంత స్వార్థపరుడైతే ఆ మనిషి. ఈ రోజు ఈ ఆటో సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ఓపెన్ అన్నాడు, అరే పాపాత్ములారా, దేవుడికి సంబంధించిన వాడికి సంబంధించి, ఆభరణాలకు సంబంధించి ఇవ్వన వాటి ఇచ్చినట్టుగా లేని వాటే ఉన్నట్టుగా ఎంత పాపం రాది, తప్పురా, అలా అనకండ్రా, అసలు పింక్ డైమండ్ లేనే లేదా అని చెప్పేసి. ఇక ఆ రోజు అలా మాట్లాడారు కదని చెప్పేసి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు విజయసాయిరెడ్డి మీద 200 కోట్ల నష్టపరిహారం కింద కేసు వేశారు. దానికి గాను కేసులు వేసినప్పుడు మామూలుగా ఉండదండి, కోర్టులు వచ్చేసి ఫీజు కట్టమంటే కొంత, ఆ 2 కోట్లు దాదాపు ఖర్చు పడేది. వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది, ఆ కేసు విత్డ్రా చేసుకున్నారు. చూడండి అసలు ఎంత దారుణ, ఎంత దుర్మార్గం అంటే. నేను ఓపెన్ గా అడుగుతున్నా, నిజమైనటువంటి ఒక్క హిందువు కాదు కదా, ఒక క్రైస్తవుడైనా ఒక ముస్లిం అయినా ఎవరైతే నిజంగా దేవుడిని ఆరాధిస్తారో, జీసస్ కావచ్చు, రాముడు కావచ్చు, లేదన్నప్పుడు ఇక్కడ అల్లాని కావచ్చు, ఏ ఒక్కళ్ళు కూడా సో మతం ఏదైనా కానీ నిజమైనటువంటి మతస్థుడు ఒక్కరంటే ఒకళ్ళు కూడా వైసీపీకి ఓటేరండి. ఈవెన్ నాస్తికులు ఓటేరు, హేతువాదులు ఓటేరు. నీకు వైసీపీకి ఓట్లేసేది ఎవరండి? ఆ వైసీపీ ట్రాన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, జగన్ ట్రాప్ లో ఉన్నటువంటి వాళ్ళు. ఎంత దారుణం అంటే ఈరోజు ఏపీలో 17 మెడికల్ కాలేజీలు నా హయాంలో కట్టని చెప్పి జగన్ చెప్తుంటే గొర్రెలాగా నమ్మేస్తున్నారు. అరే నాయన, పునాదులు కూడా సరిగా వేయలేదురా కొన్ని చోట్ల, అయితే పిల్లర్లు కూడా పడలేదురా బాబు. అసలు అయిపోయినాయి అంటాడు ఈ మనిషి. అదేమంటే ఆ కాలేజీల కట ఇప్పుడు ఎవరైనా టెండర్లు వేస్తానట, రేపు అధికారంలోకి వస్తున్నాడట, రాగానే తీసేస్తాడట, టెండర్ రద్దు చేస్తాడట. సిగ్గుశరం బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయి అసలు? ఎలా ఇటువంటి మనిషి అడగన వస్తుంటే వెనకాల జనం అవసరం నాకు అర్థం కావట్లేదు. కొంచెం అసలు ఆలోచించాలి కదా. అదేమంటే ఆయననేమో కూటమి ఏం చేస్తానంటే చట్ట ప్రకారం వెళ్తామని చెప్పి సీళ్ళు అంటారు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. అదేమంటే చంద్రబాబు అంటే దీన్ని బాబులు దిగి చనిపోవాలి. ఎందుకేంటంటే హామీలు అమలుపరచలేదట. మరి అమలుపరచడం ఏంటంటే అవి హామీలు కాదట. సార్ చెప్పాను కదండి, జగన్ టాపిక్ తీసుకుంటే కంప్రమతం నాకైతే. బట్ మన కావేశ్ మీడియాలో వచ్చేసి ఉన్నది ఇవ్వాలి కదండి, మీరు ఇవ్వండి అంటారు. ఈ పింక్ డైమండ్ కి సంబంధించి డేటా మొత్తం చెక్ చేసిన రక్తం బరుగుతుంది నాకైతే. అసలు ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గం ఉన్నటువంటి వీళ్ళకి ఏ హిందూరా బాబు ఇంకా మేము ఉన్నాం మీకు అని చెప్పేది? ఇంకా ఏ హిందూ అసలు ఈ వైసీపీకి ఓటేసేది? ఇంకా ఏ హిందూ ఇంకా జగన్ జై జగన్ అనేది? అసలు మరలా చెప్తున్నా, క్రైస్తవులైనా ముస్లింలైనా రేపు రోజు మిమ్మల్ని వీళ్ళు మోసం చేస్తారు. వీళ్ళ స్వార్థం కోసం ఎవరైనా ఎట్టని సరే వాడేస్తారు. ఈ పింక్ డైమండ్ విషయంలో నిజ నిజాలు ఇప్పటికైనా మీకు అర్థమైనాయి కదా. మైసూరు మహారాజా ప్యాలెస్ వాళ్ళు చెప్పారు. అండ్ ఆ రోజు ఆ లెక్కలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో మొత్తం షీట్లు ముందు ఉంచారు. జగన్నాథరావు కమిటీ, వాద్వా కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ 2009-10, 2001 అక్టోబర్ 21న కెంపు అన్నది ఎలా విరిగిపోయింది ఏంటది అది ఆధారాలని. అసలు ఏమాత్రం ఎక్కడ కూడా చిన్న ఆధారం లేనటువంటి దానిని పట్టుకొచ్చి ఈరోజు ఆ వైసీపీ 2019 ఎన్నికలకు ముందు చేసిన విష ప్రచారం అంతా ఎంత కాదు. అది నమ్మిన వాళ్ళు, ప్రచారం చేసిన వాళ్ళు అత్యధికులు మరలా హిందువులే. మళ్ళీ చెప్తున్నా, ఈ దేశంలో హిందువులకు నిజమైన శత్రువులు శాడిస్టులు ఉన్నటువంటి కొంతమంది హిందువులే.